హలో ఆల్, వెల్కమ్ టు ఎస్కేఎస్ అకాడమీ. దిస్ ఇస్ సాయిరాజ్. సో ఈ వీడియోలో మనం ఏంటంటే ఐపీఈ సెకండ్ ఇయర్ 2A నుంచి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, ద మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్. ఈ మోడల్లో మనకి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి 7 మార్క్స్ క్వశ్చన్ పక్కా, ఓకేనా? సో ప్లీజ్ టిల్ ఎండ్ వరకు మనకి చూడండి అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ members. Okay, so we'll see. First of all, solve 2x power 5 plus x power 4 minus 12x cube minus 12x square plus x. So first of all, this is which degree equation? First of all, ఇక్కడ థియరీ ఆఫ్ ఈక్వేషన్ సాల్వ్ చేసేటప్పుడు ఒకటే జాగ్రత్తగా చూడండి. నేను దీనికి కేటగిరీ 1 కేటగిరీ టైప్ 1 టైప్ 2 అనేది లాస్ట్ దీని థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లో చూసినా, ఒకసారి మీరు దాన్ని చూడండి జాగ్రత్తగా. దీనికంటే ముందే క్వశ్చన్ చెప్పిన. సో ఇక్కడ ఇదేంటి 5th డిగ్రీ ఈక్వేషన్ అంటే ఏంటి ఆర్డ్ డిగ్రీ ఈక్వేషన్. అండ్ ఆర్డ్ డిగ్రీ ఈక్వేషన్ సేమ్ వాల్యూస్, ఇక్కడ 1 ఇక్కడ 1 ఇక్కడ -2 ఇక్కడ -2. సో ఇప్పుడు ఏంటిది, దిస్ గివెన్ ఈక్వేషన్ ఇస్ ఏ గివెన్ ఈక్వేషన్ ఆర్డ్ డిగ్రీ కేటగిరీ 1, ఆర్డ్ డిగ్రీ కేటగిరీ 1 ఈక్వేషన్, ఓకేనా? సో ఆర్డ్ డిగ్రీ కేటగిరీ 1 ఈక్వేషన్ అన్నప్పుడు మనకు ఒకటే గుర్తు పెట్టుకోవాలి. సో -1 is a root of the given equation. ఇది ఒకటి మన కన్ఫర్మేషన్. ఒకటి ఏంటి, -1 అనేది నీకు రూట్ అనేది నువ్వు ఫిక్స్ అయిపోవాలి, అందులో డౌట్ ఏం లేదు. సో ఏంటిది, -1 అనేది రూట్ అనేది మనకు ఫిక్స్. సో ఓకేనా, ఇందులో మనకి డౌట్ ఏం లేదు, ఓకేనా? ఒకటి మనం ఫిక్స్ చేసుకోండి. ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్. -1 is the root of the given equation. దెన్ ఇప్పుడు ఏం రాసుకోవాలి మనకి అంటే, ఈ యొక్క -1 తోటి మనం ఫస్ట్ సింథటిక్ డివిజన్ మెథడ్ అప్లై చేసుకోవాలి. ఏమో మెథడ్, సింథటిక్ డివిజన్ మెథడ్. సింథటిక్ డివిజన్ మెథడ్ ఎట్లా చూద్దాం ఒకసారి, ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేయాల్సింది చూడండి ఫస్ట్ సింథటిక్ డివిజన్ లో. సో ఫస్ట్ x⁴ కోఎఫిషియంట్ 2 1 -12 1 అండ్ 2. సో -1 తోటిగా మనం సింథటిక్ డివిజన్ చేయాల్సింది. సో -1 తోటిగా మనం సింథటిక్ డివిజన్ చేయాల్సింది. సో అది చూసుకోండి ఫస్ట్ -1 తోటి కదా. సో ఇక్కడ ఏం చేసినా ఫస్ట్ ప్లేస్ ఏం పెట్టాలి, సింథటిక్ డివిజన్ చేసిన ఫస్ట్ ప్లేస్ లో 0. ఇది సింథటిక్ డివిజన్ మెథడ్, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏం చేయాలి ఫస్ట్ కంపల్సరీగా 0. ఇది యాడ్ చేసుకుంటారు అండిగా. 2 + 0 2. సో ఇది మల్టిప్లై చేయాలి. -1 ఇంటూ ఇవి రెండు మల్టిప్లై చేయాలి. సో -1 ఇంటూ 2 అంటే -2. మళ్ళీ మల్టిప్లై చేస్తే సరే మళ్ళీ యాడ్ చేసుకో. సో -1 -1 ఇంటూ -1 +1. సో -11 -1 ఇంటూ -11 11. సో ఇక్కడ ఏమొస్తుంది మళ్ళీ -1 -1 ఇంటూ -1 1 1 + 1 2 1 + 1 ఎంత, ఓకేనా? -1 1 + 1 ఎంత 2. సో -1 ఇంటూ 2 -2. సో ఫైనల్ ఏమొస్తుంది 0, ఓకేనా? కంపల్సరిగా నువ్వు -1 ఇది రూట్ అంటే నీకు ఫైనల్ లాస్ట్ వాల్యూ ఏం కావాలి 0. అంటే ఇప్పుడు ఈక్వేషన్ ఏమైపోతుంది, 5th డిగ్రీ ఈక్వేషన్ కాస్త కన్వర్టెడ్ టు 4th డిగ్రీ ఈక్వేషన్. 5th డిగ్రీ ఈక్వేషన్ కాస్త కన్వర్టెడ్ టు 4th డిగ్రీ ఈక్వేషన్. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏం చేయాలి, ఒక డిగ్రీ తగ్గించేసి నేను రాసుకో. 2x⁴ -x³ -11x² -x + 2 = 0. సో మరి దిస్ ఇస్ విత్ ఈక్వేషన్, ఏం ఈక్వేషన్, ఈవెన్ డిగ్రీ క్లాస్ 1. ఈవెన్ ఈక్వేషన్ ఈవెన్ డిగ్రీ క్లాస్ 1. సో ఇప్పుడు ఈవెన్ డిగ్రీ క్లాస్ 1 అన్నప్పుడు ఏం చేయాలి మరి సార్, ఈవెన్ డిగ్రీ క్లాస్ 1 అన్నప్పుడు మనం ఆల్రెడీ తెలుసు, ఫస్ట్ వీడియో చెప్తున్నాం కదా. సో గివెన్ ద ఈక్వేషన్, ఏం ఈక్వేషన్, ఈవెన్ డిగ్రీ క్లాస్ 1, ఈవెన్ డిగ్రీ క్లాస్ 1. దెన్ ఏం చేయాలి మనం ఇప్పుడు, సో డివైడ్ విత్ x². గివెన్ ఈక్వేషన్ ఏం చేయాలి, డివైడ్ విత్ x², ఓకేనా? జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఏం చేయాలి, 2x⁴x² -x³ x² -11x²x² -x² + 2x² = 0. సో అప్పుడు ఏం రాసుకోవచ్చు, 2x² -11x -11 -1/x + 2/x² =
0. ఇప్పుడు ఎక్స్ బ్రేక్ ఏంటి, ఈ టర్మ్స్ ఒక దగ్గర రాసుకోవాలి, ఈ టర్మ్స్ ఒక దగ్గర రాసుకోవాలి, -11 ఒక. సో ఇప్పుడు 2x² అంటే 2 కామన్ తీద్దాం, ఏమవుతుంది x² ప్లస్ 1/x² మైనస్ కామన్ తీస్తే x ప్లస్ 1/x -11 is equal to 0. క్లియర్ అయ్యే everyone, ఓకేనా? ఇక్కడ నుంచి అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఏం చేయాలి మళ్ళీ మనం, నెక్స్ట్ ఏం చేస్తావు, ఇప్పుడు ఈ గివెన్ ఈక్వేషన్ t వేరియబుల్ అనుకోవాలి. ఏమనుకోవాలి, లెట్ x ప్లస్ 1/x is equal to t, x ప్లస్ 1/x is equal to t అనుకో. x ప్లస్ 1/x ఏమనుకోవాలి మనం, t అనుకోవాలి. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, సో x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ is equal to t స్క్వేర్. దీని నుంచి ఏమని రాసుకోవచ్చు మనం, x² ప్లస్ a² ప్లస్ హోల్ స్క్వేర్ 1 plus x square plus 2x into 1/x is equal to t square. So x cancel అయిపోతే x square plus 1/x square is equal to t square minus 2. This is very important. ఓకేనా? x plus 1/x లో t సబ్స్టిట్యూట్ చేసుకో, x square plus 1/x square లో t square minus 2 సబ్స్టిట్యూట్ చేసుకో. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దాం మనం, గివెన్ ఈక్వేషన్ నుంచి x² plus 1/x square ప్లేస్ లో చూడండి, ఇక్కడ 2 into x² plus 1/x square plus t square minus 2. 2 into t square minus 2 minus half. Next, ఇక్కడ ఏముంది, minus x plus 1/x ఉంది, minus half t. నెక్స్ట్ ఇంకోటి ఏముంది చూడండి, minus half t minus 11. ఓకేనా? ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, 2t square minus 4 minus t minus 11 is equal to 0. So from this equation మనం ఏం రాసుకోవచ్చు, 2t square minus t minus 15 equal to 0. minus 15 is equal to 0. ఇప్పుడు మనకి ఎంత రావాలి, ఫ్యాక్టరైజేషన్ చేస్తే పాసిబిలిటీ చూడండి ఒకసారి. 215 గా 30 రావాలంటే మనం ఏం రాసుకోవచ్చు, 6 5 గా రాసుకోవచ్చు కదా. So 2t square minus 60 plus 5t minus 15 is equal to 0. 2t is take as a common, t minus 3 plus 5 into t minus 3 is equal to 0. So finally 2t plus 5 t minus 3 is equal to 0. So t is equal to 3 comma minus 5/2. Okay? t values ఏమి వచ్చినాయి, 3 comma minus 2. So actually what is the t? t అంటే మనకి ఇక్కడ రెండు కేసెస్ ఉన్నాయి. సో కేస్ 1 t అంటే ఏంటి, x plus 1/x is equal to 3. x plus 1/x is equal to 3. సో ఇప్పుడు ఫ్యాక్టరైజ్ చేసుకుంటే x² plus 1/x is equal to 3 అంటే ఏమన్నా వస్తుంది, x² minus 3x plus 1 is equal to 0. yes or no? చూడండి, దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటే మనకు 0 వస్తుంది. సో ఫార్ములా మెథడ్కి వెళ్దాం డైరెక్ట్. minus b plus r minus under root of b square minus 4ac by 2a. So 3 plus r minus 9 minus 4/2. So ఏమవుతుంది, 3 plus r minus root 5/2. ఇక్కడ రెండు రూట్స్ వస్తాయి మనకి. సో నెక్స్ట్ ఏంటి, కేస్ 2 x plus 1/x is equal to 1 more value minus 5/2 minus 5/2. సో అప్పుడు ఏమవుతుంది, x² plus 1/x is equal to minus 5/2. then cross multiply చేస్తే 2x² plus 2 is equal to minus 5x. then 2x² plus 5x plus 2 is equal to 0. దీన్ని క్యాల్కులేషన్ చేసుకుని ఈజీ అయిపోతుంది. So 2x² plus 4x plus x plus 2 is equal to 0. Here 2x common is x plus 2. Here 1 common is x plus 2. So okay, so రెండు పాసిబిలిటీస్ వచ్చినాయి కదా. So 2x plus 1 x plus 2 equal to 0. So x values are minus 2 comma minus 1/2. So ఇక్కడ 2x values, ఇక్కడ 2x values and 1 more already ఏమొచ్చింది, ఫిఫ్త్ డిగ్రీ ఈక్వేషన్ కూడా మనకి ఎన్ని వాల్యూస్ రావాలి, 5 వాల్యూస్ రావాలి. ఆల్రెడీ -1 వచ్చింది. సో ఫైనల్ గా x వాల్యూస్ ఆర్ ఏమని చెప్పొచ్చు, -1 -2 -1/2 and 3 plus root 5/2 3 minus root 5/2. So these are all the x values. Long answer, important question. Okay na? So please like, share and subscribe. Thank you.